ఘనుడమైన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన హెచ్చించబడిన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. మరొక తండ్రి తరుణాన్ని అవకాశాన్ని మాకు దయచేసి తండ్రి, నీ కుమారుని యొక్క పునరుత్థానపు దినమందు తండ్రి, మరణాన్ని గెలిచి తిరిగి లేచి మృత్యుంజయుడిగా సజీవునిగా తన్ను తాను ఈ లోకానికి కనపరుచుకున్న సందర్భాన్ని బట్టి తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ పిల్లలైన మా అందరినీ సమకూర్చి తండ్రి సిద్ధపడిన మనసులతో మీ వాక్కుల ముందు కూర్చుండబెట్టినందుకు వందనాలు తండ్రి. మా ఆత్మీయ జీవితాలను బలోపేతం చేయడానికి తండ్రి, ఏ లేఖనాలనైతే తండ్రి మీరు సిద్ధం చేశారో అట్టి లేఖనాలను సూటిగా స్పష్టంగా సత్యవాక్యాన్ని సమపాలను విభజించి బోధించే జ్ఞానాన్ని నాకు వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును మీ పిల్లలందరికీ అనుగ్రహించి మీ నామాన్ని గణపరచుటకు తండ్రి, మీ కుమారుని యొక్క త్యాగాన్ని తండ్రి మేమందరం గుర్తించుటకు మా మనోనేత్రాలు వెలిగింపబడినట్లు మా అందరినీ మీ వశంలో ఉంచుకొని ఆత్మవశం చేత మీ నామానికి మహిమకరంగా మా బతుకులకు దీవెనకరంగా ఈ వాక్య పరిచర్య జరిపించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు దేవుని కుమారుని యొక్క పునరుత్థానపు దినము. ఇది మనందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు పునరుత్థానపు దినాన్ని ఈస్టర్గా మరి ప్రపంచ క్రైస్తవ్యం అంతా మనము సంబరాలతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనకు బాగా తెలుసు కదా. అయితే ఈ ఈస్టర్ అంటే ఏంటి? ఈరోజు మన అంశం ఏంటండి? క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మవా కాదు, నమ్మావా? క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మావా అని ఎందుకు ప్రశ్న? పోనీ ఎవరికి ప్రశ్న వర్తిస్తూ చెప్పగలరా? చెప్పండి. ఆ పునరుత్థానాన్ని గురించి వింటూ, ఆ పునరుత్థానాన్ని గురించి పండగగా జరిపించుకుంటూ, చిన్ననాటి నుండి క్రైస్తవ భక్తి వాతావరణంలో పెరిగినటువంటి మనకే వందల సార్లు క్రీస్తు పునరుత్థానాన్ని విన్న మనకే ఆ ప్రశ్న వర్తిస్తుంది. ఏంటి? క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మావా? సాధారణంగా క్రీస్తు పునరుత్థానం అనేసరికి మనం ఏమనుకుంటాం? ఈస్టర్ రోజుగా నార్మల్గా ఎలాంటి మెసేజ్ ఉంటుంది మనకు కదా. క్రైస్తవ సమాజంలో ప్రియులారా, మనకున్న ఎన్నండి పండుగలు? ఎన్నండి చెప్పండి. మొహమాట పడతారా మీకు? మూడే ఉన్నాయా ఎక్కువ? ఏమి? ఒకటి క్రిస్మస్, బాగా పెద్దది కదా. తర్వాత గుడ్ ఫ్రైడే, నెంబర్ 2, నెంబర్ 3 మనకు ఉన్నాయి మూడు పండుగలు. మూడు పండుగలు ఒకటి మర్చిపోతామా? ఖచ్చితంగా మర్చిపోతాం. మనకు బాగా గుర్తు. పునరుత్థానం అంటే ఈస్టర్ పండుగ. ఆ ఈస్టర్ పండుగ గురించి మాకు తెలియకపోవడం ఏంటి? తెలుసు. ఎలా తెలుసు? విన్నారు గనక తెలుసు, అంతేనా కదా. క్రిస్మస్ ఎన్ని రోజులు చేస్తారండి? 40 రోజులు చేస్తారండి. డిసెంబర్ 20 ప్రవేశించక ముందే నవంబర్ 25 తారీఖు రోజున ఏమవుతుంది? ఎవరి క్రైస్తవుల ఇల్లు మనం ఇంటికి వెళ్ళి అడగకపోతే చెప్పేయచ్చు. ఎలా? స్టార్లు వెళ్తాయి కదా. ఆ రోజు నుంచి జనవరి 21వ తారీఖు వరకు ఆ స్టార్ మళ్ళీ దిగదు. అంటే క్రిస్మస్ అనగానే క్రిస్మస్ ఆరాధనను లేదంటే క్రిస్మస్ సెలబ్రేషన్ దాదాపుగా 40 రోజులు జరిపించుకుంటాం. అవునా కదా కదా. గుడ్ ఫ్రైడే అంటే 40 రోజులు. ఇది కూడా ఎందుకంటే శ్రమల దినాలు అని, శ్రమలు ఆరంభమైనాయని 40 దినాలు ఉపవాసాలు ఉంటూ, అది మన శుక్రవారం రోజున ఉపవాస ప్రార్థన కొడుకలు చేసుకుంటూ, అంటే ఈ వాతావరణం అంతా మనకు తెలుసు అని చెప్తున్నాను నేను. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు కొనసాగించి చివరి రోజు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన రోజు శుభ శుక్రవారంగా పరిగణిస్తారు. ఇది ఎన్ని రోజులు చేసుకుంటాం? శ్రమల దినాలు ఎన్ని రోజులు చేసుకుంటాం? అవి 40 రోజులు. ప్రత్యేకమైన పాటలు ఉంటాయి, తెలుసు కదా. చెప్పండి.
అన్ని సిలువకు సంబంధించిన పాటలు, యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన పాటలు, లేదంటే త్యాగానికి సంబంధించిన పాటలు ఉంటాయి. ఈస్టర్ ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి? ఏమండి? ఎవరో 30 రోజులు అన్నారు. ఏ సంఘంలో చేస్తారో నాకు తెలియాలి. అది ఈస్టర్ ఎన్ని రోజులు చేస్తారండి? ఈస్టర్ కు సంబంధించిన పాటలు, యేసుక్రీస్తు మృత్యుంజయ తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు అనే పాట, మాట, సువార్త, వాక్యం సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే వినిపిస్తుంది. అంటే క్రైస్తవుల ఉద్దేశాలలో ఏది గొప్పది? మీరు చెప్పాలి, ఏది గొప్పది? ఎక్కువ ప్రియారిటీ దేనికి ఇచ్చాం మనం? క్రిస్మస్ కి ఇచ్చేసాం. రెండో ప్రియారిటీ దేనికి ఇచ్చాం? గుడ్ ఫ్రైడేకి ఇచ్చాం. మూడో ప్రియారిటీ దేనికి ఇచ్చాం? ఎందుకో మనకు అది పెద్ద గొప్పగా అనిపించలేదేమో కదా. అందుకే ఒకటే రోజు, ఒకటే ప్రసంగం, ఒకరోజు పాడాలి పాటలు. మనం అనుకుంటున్నట్టుగా వాక్యంలో ఉందా? వాక్యంలో ఇంకేమైనా ఉందా? అది మనకు అర్థం కావాలి. దయచేసి అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 30 నుంచి చదువుకుందాం. ఆజ్ఞాకాలము 31 నుంచి చదువుకుందాం దయచేసి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత. ఏమండి, దయచేసి మనం చదువుతున్న వాక్యం మనకు అర్థం కాకపోతే భావం అనేది మనము గుర్తించలేం కనుక చాలా జాగ్రత్తగా తెలిగే విడదీసి చదువుకోకపోతే మనకు అర్థం కాదు. తాను చదవండి ప్రారంభం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత. దేవుడు ఒక మనిషిని నిర్ణయించాడట. నిర్ణయించిన ఆ మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారం చేసి ఉన్నాడు కదా. చూసారా? అందరూ వాక్యాన్ని చూస్తున్నారా? ఇప్పుడు నేను చదువుతాను. తెలుగులో ఉన్న ఈ సందర్భాన్ని, లేదంటే ఈ వాక్యాన్ని, ఈ సెంటెన్స్ ను విడదీస్తూ చెప్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 31 నుండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత. తాను అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. నియమించిన మనుష్యుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అర్థమవుతుందా? దేవుడు ఒక మనిషిని నిర్ణయించాడు. ఆ మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోతున్నాడు అన్నాడు. భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. దేన్ని బట్టి? నీతిని అనుసరించి. భూలోకంలో ఒక తప్పు చేసినప్పుడు పక్కగా వెళ్ళి వాళ్ళ కింద నుంచి డబ్బులు ఇచ్చావనుకో, ఆ తప్పు ఒప్పైపోద్ది. లంచంతో ఇక్కడ నువ్వు ఏంటి న్యాయాన్ని కొనేయచ్చు. కానీ తాను నియమించిన ఒక మనుష్యుడు ఉన్నాడు చూడు, ఆయన భూలోకానికి తీర్పు తీర్చబోతున్నాడు చూడు. ఆయన లంచానికి లొంగే రకము. ఆయన తీర్పులో ఏముంటుందో తెలుసా? నీతిని అనుసరించే తీర్పు తీరుస్తాడే తప్ప వాడు తెల్లోడా, నల్లోడా, పొట్టోడా, పొడుగోడా, ముఖాన్ని చూసో, వాడి ఆస్తిని చూడటం, వాడి బహుమానాన్ని చూసే తీర్పును మార్చే క్యారెక్టర్ అయినది కాదు. అలా తీర్పు ఎలా ఉంటుందంటే నీతిని అనుసరించి తీర్పు తీరుస్తాడట. భూలోకమునకు తీర్పు తీర్చని ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఆగలక్కడ నిర్ణయించి ఉన్నాడు అని చెప్పి దేవుడు ఒక మనిషిని నిర్ణయించాడు. అతడు నీతిగా తీర్పు తీరుస్తాడు. అతడు భూలోకమునకు ఏం చేస్తాడట?
తీర్పు తీరుస్తాడు. అది ఒక దేవుడు ఒక సమయాన్ని, ఒక గడియను, ఒక దినాన్ని నిర్ణయించాడని చెప్పి కిందేమంటున్నాడు? మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేశాడు. ఒక మనిషిని నిలబెట్టిన దానికి, అతడు నీతిని అనుసరించేదానికి, అతడు తీర్పు తీర్చేదానికి ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ ఏమంటున్నాడు? మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని మీరు నమ్మాలి. దీన్ని మీరు నమ్మటానికే అందరికి ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి ఆధారమును కలుగజేసి ఉన్నాడు. ఎందుకు నమ్మాలి? అది నమ్మడం అంత అవసరమా? అది నమ్మితేనే భూలోకమునకు తీర్పు తీర్చబోడి ఆ తీర్పులో నువ్వు నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయే ఒక మనిషిని ముందు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మనుషులందరూ నమ్ముటకు ఆయనను మృతులలో నుండి లేపిన ఆ పునరుత్థానాన్ని నీవు నమ్మాలి. కానీ మనం అందరం ఏం చేసాం తెలుసా? ఇప్పటిదాకా విన్నాం అంతే. ఇప్పటివరకు ఏం చేసాం? విన్నాము. వినడము వేరు, నమ్మడము వేరు. మీ అందరికీ కొన్ని ఉదాహరణలు చెప్తాను, దయచేసి ఆలోచించండి. సాధారణంగా మనము మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఇండియా ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ, ఏమండి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని పళ్ళు ఉంటాయి, జామ పళ్ళు అనుకోండి. ఆ జామ పళ్ళు అమ్మే బండి దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే మీరు వెళ్ళి ఖాళీ మాట్లాడుతూ ఉంటారు. ఎంతండి కిలో ఎంత అని అడుగుతూ ఉంటారు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? కత్తి తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి ఆ జామ పళ్ళ నుంచి ఒక చిన్న ముక్కను కోసి నువ్వు అడగలా, ఆయన ఇస్తాడు. నువ్వేం చేస్తావు దాన్ని? ఎందుకు ఇచ్చాడు దీన్ని? చెప్పాలి, టేస్ట్ చేయడానికి. ఎందుకంటే టేస్ట్ చూస్తే తప్ప నువ్వు దేన్ని కొనే రకం కాదన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. నువ్వు రుచి చూడాలి, నువ్వు తెలుసుకోవాలి, నీకు అర్థం కావాలి, అప్పుడు నువ్వు కమిట్ అవుతావు కదా. ఈరోజు సమాజంలో చూస్తే పిల్లరా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, బట్టలు కొన్నాను, ఏమండి అది పురుషులది వస్త్రధారణ కావచ్చు, స్త్రీల వస్త్రధారణ కావచ్చు. మనం వెళ్ళగానే అద్దాలు ఉంటాయి కదా, అద్దాల దగ్గర ఎవరుంటారు? స్త్రీలు ఉంటారు. కానీ మనుషులు కాదు, ఎవరు? బొమ్మలకు చీర కట్టి చక్కగా నిజమైన స్త్రీ ఏమో అన్నట్టుగా తలపించేటట్టుగా చక్కగా చీర కట్టి అక్కడ చూపిస్తారు. అంటే నువ్వు ఇది కట్టుకుంటే ఇలా ఉంటావని నీకు అర్థమైతే తప్ప నువ్వు కొనవు. అలాగే పురుషులకు కూడా అందరు సాగిపోతారండి. బట్టలకి వెళ్ళారు షాపింగ్ లో, అక్కడ బొమ్మల సంగతి తర్వాత ఊరుకుంటారండి స్త్రీలు. ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ఏమన్నా అమ్మకానికి ఉండే వాళ్ళు ఉంటారు కదా, అమ్మేవాళ్ళు, అక్కడే వాళ్ళే కట్టుకొని చూపిస్తారు పైనుండి. ఇలా అంటే కట్టుకుంటే ఎలా ఉంటుంది, శాంపిల్, డెమో అంటారు కదా మన భాషలు. ఇంకా డెమో, ట్రయల్, ఇలా ఎన్ని భాషలతో పిలుచుకున్నా. ఎందుకంటే దాని రుచిని తెలిస్తే తప్ప నువ్వు పన్నుకొను కదా. అది ఎలా ఉంటుందో అర్థమైతే తప్ప నీకు అర్థం కాదు. ఈరోజు ఏదైనా ఒక మిషనరీ ఉందనుకోండి, మన గృహంలో ఉపయోగించేది గ్రైండర్ కావచ్చు, మిక్సీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, అది ప్రజల మధ్యకు వచ్చి అక్కడక్కడ ఏం చేస్తారంటే డెమో చూపిస్తూ ఉంటారు. అది ఎలా నడుస్తుందో, అది ఎలా పనిచేస్తుందో మీకు లైవ్ లో చూపిస్తారు. అప్పుడు ఏం చేస్తాం? అప్పటి వరకు కొందామన్న ఆలోచన లేకపోయినా దాన్ని చూసిన తర్వాత నువ్వు ఊరుకున్నా ఆవిడ ఊరుకోదు, అంతేనా? చూడకముందు ఆమె ఒత్తిడి చేయలేదు కొనమని, కానీ చూశాక ఎందుకు ఒత్తిడి చేస్తుంది? చూశాక ఆమెకు ఒక నమ్మకము వచ్చింది కనుక ప్రపంచానికి దేవుడు కూడా ఒక
ఒక ఆధారాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక శాంపిల్ని, ఒక డెమోను చూపించాడు. అది ప్రపంచమంతా నమ్మాలని దేవుడు ఆశిస్తున్నాడు. చదవండి అన్నమాట 31 కింది మాట. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమున్నది. ఆ దినమున నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే, అపరాధిగా నువ్వు మారకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? మృతులలో నుండి ఆయనను లేపినందున దానిని, మృతుల పునరుత్థానాన్ని నువ్వు నమ్ముటకు దేవుడు నీకు ఆధారము కలుగ చేసినప్పుడు, దాన్ని చూసినప్పుడు, గ్రహించినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీవు నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయే ఆ తీర్పులో నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. ఎప్పుడు? మృతుల పునరుత్థానాన్ని నమ్మినప్పుడు. విన్నప్పుడు కాదు. వినడం వేరు, నమ్మడం వేరు. ఈ రెండింటికి తేడా ఏంటో మరి ఆలోచన చేద్దాం పిల్లరా. మరి చదవబడినటువంటి ఈ సుదీర్ఘ వాక్యంలో 30 వచనం దయచేసి చదవండి. కాలంలోను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు నేను ఉన్నాడు. ఇప్పుడైతే కానీ ఇప్పుడు ఒక కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో అజ్ఞాన కాలం, ఆ కాలంలో జ్ఞానం లేదు, ఆ జ్ఞానంలో సత్యం లేదు, ఆ కాలంలో వాక్యం అనేది లేదు. కనుక దేవుడు ఏం చేశాడు? చూచి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడు అంటే ఈ మాట ఇప్పుడు అంటే ఈ రోజుది కాదు, ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. అప్పుడు పౌలు ఏమంటున్నాడు? ఇప్పుడు అంతటా అందరూ మారు మనస్సు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు మారు మనస్సు పొందాలని అడుగుతున్నాడా? ఆజ్ఞాపించుచున్నాడు. అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఆ మారు మనసు ఎందుకు పొందాలంటే, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయే దినమొకటి ఉన్నది గనుక, ఆ దినమందు నువ్వు అపరాధిగా తీర్పు తీర్చబడకుండా ఉండాలి అంటే, నీతిమంతునిగా నువ్వు తీర్పు తీర్చబడాలి అంటే, మృతులలో నుండి నీ కొరకు లేపి సజీవ సాక్ష్యంగా నీకు చూపించిన యేసు పునరుత్థానాన్ని నమ్మటానికి నీకు ఆధారం కలగజేశాడు. కనుక ఆ పునరుత్థానాన్ని నీవు ఏం చేయాలి? నమ్మాలి. కానీ మనము నమ్మామా, విన్నామా? విన్నాము, నమ్మలేదు. వెరీ గుడ్, మంచి వాళ్ళంటే మీరు అందరూ. మీ అందరికి వందనాలు, ఎందుకంటే టక్కన ఒప్పేసుకున్నారు. కానీ ఎందుకు ఒక కాలంలో దేవుడు చూచి చూడనట్టు విడిచిపెట్టాడు? ఎందుకు ఇప్పుడు అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు వేడుకోవట్లేదండి. దేవుడు నోటితో చెప్పట్లేదండి. దేవుడు ఏం చేస్తున్నట్ట? ఆజ్ఞాపించుచున్నాడు. అంటే ఇది షుడ్ అండ్ మస్ట్, తప్పనిసరిగా అందరూ చేయవలసింది. అందులో క్రైస్తవులు మినహాయించి కాదు, ముందాలే కదా. అలాంటి క్రైస్తవులమైన మనము చిన్ననాటి నుంచి క్రీస్తు ఆరాధనను, పునరుత్థాన ఆరాధనలో ఎన్నో ప్రసంగాలు విన్నా. మనం ఇంతవరకు క్రీస్తు పునరుత్థానాన్ని విన్నావా, నమ్మావా? చెప్పండి, విన్నావా? వినడానికి నమ్మడానికి చాలా తేడా ఉందండి. న్యూస్ పెడతాం కదండి, న్యూస్ వింటామా, నమ్ముతామా? వింటాం అంతే, చెవులతో వింటాం, నమ్మము, సీరియస్గా తీసుకోము. యాక్షన్ అనేది ఉండదు కదా బయటకు మనలో నుంచి. న్యూస్ కానీ అక్కడ చెప్పినటువంటి న్యూస్ని బట్టి మనం ఏమైనా స్పందిస్తామా, ఏమైనా చర్య తీసుకుంటామా? లేదు, జస్ట్ వింటాం అంతే. పాట విన్నట్టు కాదు. పాట వినడానికి, న్యూస్ వినడానికి, దేవుని వాక్యం వినడానికి కూడా పెద్ద తేడా ఏమీ లేనట్టుగా మన గత జీవితాలను వెనక్కి తగ్గి చూస్తే మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని విన్నామంతే, క్రీస్తు పునరుత్థానాన్ని గురించి విన్నాం. అసలు దేవుని యొక్క ఆలోచన ఏంటి? యేసును ఎందుకు దేవుడు ఈ లోకానికి పంపించాడు? ఎందుకు ఒక మనిషిని నిర్ణయించాడు? ఎందుకు
నీతిని అనుసరించి తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు? మనుషులందరూ నమ్మటానికి దీనికి ఆధారాన్ని కలుగజేశాడు. కాబట్టి ఆధారాన్ని కలుగజేశాడు. పళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు బలవంతం చేస్తాడండి. కత్తి తీసి పీక మీద పెట్టి 2 కిలోలు కొంటావా చస్తావా అంటాడా? అన్నో ఏమంటాడు? చిన్న ముక్క కోసిస్తాడు అంతే. తీసుకుంటావా తీసుకోవా అది నీవిది, ఇది శ్రేష్టమైన నాణ్యమైన భూమిలో పండిన పళ్ళు, తిన్నావా ఆరోగ్యవంతుడు అవుతావు, తినలేదా రోగస్తుడు అవుతాడు. ప్రతిభలాడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు అంతే. శాంపిల్. యేసుక్రీస్తును ఏం చేశాడట? మృతులలో నుండి లేపినందున దీనిని నమ్ముటకు మనుషులందరికీ ఆధారము, ఎవిడెన్స్, సాక్ష్యం కలుగా చేసి ఉన్నాడు. కారు కొనడానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక కారు ఉంటుంది, దాని పేరు ఏమంటారు? టెస్ట్ డ్రైవ్ అంటారు. టెస్ట్ డ్రైవ్ అది కొనడానికి కాదు, అది ముందు ఎక్కి నడపడానికి. నువ్వు కొనబోయే కారు ఇలా ఉంటుందని నీకు తిప్పడానికి, నువ్వు తోలితే తప్ప కొనవు కదా. అంటే ప్రపంచము ప్రతి దానిని చూడాలి, నమ్మాలి, గ్రహించాలి, అప్పుడు దానికి స్పందిస్తుంది. ఈ మనుషుల ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు విశ్వ ప్రణాళికలో మొదటి ప్రణాళికగా దీన్ని పెట్టుకున్నాడు. యేసు క్రీస్తును నియమించి ఆ మనుషుని చేత తీర్పు తీర్చబోయేటి దినమును నిర్ణయించి దాన్ని ఏం చేశాడు? మృతుల పునరుత్థానాన్ని నమ్మటానికి క్రీస్తుని లేపి సజీవ సాక్ష్యంగా ఈ ప్రపంచానికి చూపి ఆధారాన్ని కలగజేసాడు. ఈ ఆంతర్యం మనకు అర్థం కావాలంటే కొన్ని వచనాలు చూసుకుందాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల మధ్య సారాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. మరొక్కసారి పదాన్ని మరలా చదవండి. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఇంకొంచెం ముందు ఉండండి. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు యేసుక్రీస్తు ద్వారా తనకు అంటే ఎవరికి? దేవాది దేవునికి, తండ్రి అయిన దేవునికి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని. పదం చాలా పెద్దగా ఉందండి. ఒక్కొక్క దాన్ని విడగొడితే ఒక్కొక్క పాఠం అవుతుంది. కానీ ఇక్కడ మనకు అవసరం ఉన్న పదాన్ని మాత్రం మనం తీసుకుందాం. ఏముందండి ఇక్కడ? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ పదాన్ని మీరు పట్టారో లేదో, క్రీస్తు ద్వారా మిమ్మల్ని కుమారులుగా దేవుడు స్వీకరిస్తారంటున్నాడు. మనం ఎవరమండి? 3:38 లూకాసు వార్త. మనము దేవుని కుమారులం ఆల్రెడీ అయితే యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని కుమారులుగా స్వీకరిస్తానని ఎందుకంటున్నాడు? లూకాసు వార్త 3:38. కేయినాను ఎనోషుకును, ఎనోషు షేతునకును, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి
ఆదాము దేవునికి కుమారుడైతే ఆదాము అవ్వల నుంచి వచ్చిన సంతానమంతా ఎవరి కుమారుడు? దేవుని కుమారులే కదా. మరి దేవుని కుమారుల స్థితి మనకు ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మనల్ని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాడు. కుమారులమే కదా మనము. కుమారులమైన మనల్ని మరలా యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనుకోవడం ఏంటి? ఏం జరిగింది? కుమారులమే కదా. ఆదాము దేవునికి కుమారుడైనప్పుడు ఆదాము నుంచి వచ్చిన వాళ్ళంతా దేవుని కుమారులైనా కదా, ఆటోమేటిక్ గా బై బర్త్. అవునా కదా? కానీ దేవుని కుమారులుగా ఉన్న ఆ స్థితిని, దేవునితో ఉన్న బంధాన్ని తెగిపోయింది ఏదేనో మనంలో. ఏం జరిగింది? దినమున నీవు నిశ్చయముగా చదువు అని ఆ నరునికి ఆజ్ఞాపిస్తే విన్నాడు మన తండ్రి? వినలేదు. ఎప్పుడైతే పరిశుద్ధులైన దేవుని పిల్లల జీవితంలోనికి పాపం అనేది వచ్చిందో పరిశుద్ధతను కోల్పోయారు. దేవుని కుమారులు కుమార్తెలు అనే అర్హతను కోల్పోయారు. మట్టి మనుషులు అయిపోయారు. అవునా? అంటే దేవునితో ఉన్న బంధం, తండ్రి కుమారుల బంధము తెగిపోయింది. దేవునికి దూరస్తులమయ్యాము, దేవునికి కానివారమయ్యాము, దేవునికి విరోధులమైపోయాము. అలా విరోధమై దూరమై కానివారమైన ఈ సర్వ ప్రపంచాన్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపి ఆలోచిస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక ఇందాక మనం చదివిన మాట. ఇది జరగలేదు ప్రకృతి ఇంకా. అనాది కాలంలో దేవుడు ఆలోచిస్తున్నాడు. భూమిని సృష్టిస్తాను, సృష్టిని సృష్టిస్తాను, పంచభూతాలను సృష్టిస్తాను, అందులో ఆదామును అవ్వను సృష్టిస్తాను, వారికి ఒకే ఒక ఆజ్ఞను ఇస్తాను. కానీ ఆ ఆజ్ఞను వారు మీరి పాపము చేసి నా పిల్లలుగా ఉండే భాగ్యాన్ని కోల్పోయి, నాతో బంధాన్ని తెగిపోయి, దూరస్తులై విరోధులై, నాకు కాకుండా నాకు కాని వారిగా ఎడబాసి బ్రతుకుతున్నప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపును. ఎందుకు? దూరస్తులైన కానివారైన దేవునికి విరోధులైన ఈ మానవ జాతిని మరలా దేవుని యొద్దకు నడిపించడానికి. అలా క్రీస్తు నందు, మరణ చదవండి మాటను, యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడు, యేసుక్రీస్తు ద్వారా నీవు కుమారుడవైతావు. ఆనాడు ఏదేను వనంలో తెగిపోయిన తండ్రి కుమారుల బంధం మరలా నువ్వు తండ్రి అని పిలే భాగ్యం నీకు దక్కాలంటే క్రీస్తు యొద్దకు నువ్వు రావాలి, క్రీస్తును నమ్ముకోవాలి, క్రీస్తును అనుసరించాలి, బాప్తీసము. అప్పుడు నీకు మరలా అనుగ్రహించే భాగ్యం ఏంటో తెలుసా? తండ్రి పరలోకమందున్ననా తెగిపోయిన తండ్రి కుమారుల బంధం మరలా కలిపే ఏంటి తాడే ఎవరు? యేసుక్రీస్తు ద్వారా కుమారునుగా నాకు కాని వారిగా మారిపోయారు కదా, విరోధులు అయిపోయారు కదా, పాపులుగా అయిపోయారు కదా, దూరస్తులు అయిపోయారు కదా. మరలా నేను కుమారునిగా స్వీకరిస్తాను. బట్ యేసుక్రీస్తు ద్వారా. ఇదంతా ఎప్పుడు ఆలోచిస్తున్నారు తెలుసా? దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఇంత ఆలోచన చేశాడు. ప్రకృతిని చేశాడు, ఆదామును చేశాడు, ఏదోను వరం వేశాడు. పాపం జరిగింది, దూరం అయిపోయారు. ఇశ్రాయేళ్ల చరిత్ర, నోవహు చరిత్ర, ఇలా బైబిల్లో మనం చూస్తాం కదండి. ఇశ్రాయేల్ రాజ్యము 2 ముక్కలు అయిపోవడం, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు, ఇలా 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 అలా. ప్రవక్తల కాలం ముగిసిపోగానే యేసుక్రీస్తు కాలం వరకు 400 సంవత్సరాలు మధ్యకాలం. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టడం కదా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు పంపాడు? తనకు కుమారులుగా ఈ సర్వ ప్రపంచాన్ని స్వీకరించే ఆలోచన కలిగి ఉన్న దేవుడు ఈ కార్యాన్ని నెరవేర్చడానికి, దూరస్తులైన ఈ మానవ సమాజాన్ని దేవుని యొద్దకు నడిపించటానికి నాయకుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపించాడు. అవునా? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
3:26 తీయండి. యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా మీరందరూ విశ్వాసము వలన దేవునికి మీరు ఏదైనా వలంలో తెగిపోయిన ఆ బంధం మరలా క్రీస్తు నందే దేవునితో అనుబంధం. మీరందరూ దేవుని కుమారులు. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేన్ని విశ్వసించడం వల్ల, విశ్వాసం వల్లని మాట అన్నాడంతే. దేనిని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేశాడు. నువ్వు దేన్ని నమ్మాలి, దేన్ని విశ్వసించాలి? యేసు పునరుత్థానాన్ని, మృత్యుంజయుడిగా తిరిగి లేచిన యేసును నువ్వు నమ్మితే, విశ్వాసము వలన నీవు దేవునికి కుమారుడు. వింటే అంతే, నమ్మితేనే దేవునికి కుమారుడు అవుతారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 చదవండి దయచేసి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మీ కష్టం వలనో, మీ తెలివి వలనో, మీ జ్ఞానం వలనో కలిగిన కార్యం కాదు. ఇది దేవుని వరమే. ఇది దేవుని వరమే, దేవుని ఆలోచననే, దేవుని ప్రణాళికనే. మీరు దేవుని కృప వలన రక్షింపబడి ఉన్నారు కదండి. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కానీ ఇది మీ వలన కలిగినది, ఇది దేవుని వరమే. దేవుడే చేస్తున్నాడా ఇదంతా? దేవుని వలననే జరుగుతుందా ఇదంతా? ఇంత చేస్తూ, ఇంత ఆలోచిస్తే, ఇంత ప్రణాళికబద్ధంగా ఏ కాలంలో ఎవరిని పంపాలో అని దేవుడు తన చిత్త ప్రకారంగా సమస్త కార్యాలను నెరవేరుస్తూ యేసుక్రీస్తును కూడా పంపి ప్రకటింపచేసి ధర్మశాస్త్రం నెరవేర్చి మరణం గావించి మృత్యుంజయ తిరిగి లేచింది. ఆయనను లేపింది ఎందుకో తెలుసా? ఈ ప్రపంచానికి దేవుడు డెమో చూపించాలనుకున్నాడు. ఈ ప్రపంచానికి సజీవ సాక్ష్యంగా యేసుక్రీస్తును చూపించాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? మీరు నమ్మాలి. ఎందుకు నమ్మాలి ప్రభువా? నీతిని అనుసరించి జరగబోయే తీర్పులో నీవు అపరాధిగా ఎంచబడకుండా ఉండాలి అంటే, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే నీతిమంతుడైన క్రీస్తు పునరుత్థానాన్ని నువ్వు నమ్మాలి. అందుకొరకు ఇంతటి విశ్వ ప్రణాళికను దేవుడు చేస్తే అన్నింటికంటే ఆఖరి పెడతావా ఏంటి? క్రీస్తు పునరుత్థానాన్ని అన్నింటికంటే ముందే. ఇది చూద్దాం వాక్యంలో. అన్నిటికంటే అందరికీ తెలియని విషయము, టాప్ సీక్రెట్ చెప్తాను, కొద్దిసేపు ఆకండి దయచేసి. మరలా అపోస్తుల కార్యం దయచేసి. అపోస్తుల కార్యములు 4:27 అద్భుతమైన మాట. ఏమండి, క్రైస్తవ్యం అంటే, దేవుడు అంటే ప్రియులారా, ఆదివారం ఆరాధనకి వెళ్ళి వచ్చేస్తున్నామే తప్ప 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని మనసు, దేవుని ఆలోచన ఆయన మనందరి వరకు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాడండి. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, మన కొరకు ఎన్ని కార్యాలు చేస్తాడు. ఆ దేవుని యొక్క ప్రేమ మనసు మనకు అర్థం కావట్లేదు. ఏదో ఉదయాన్నే లేచి 2 మాటలు చదువుకొని మనం క్రైస్తవులు మనం పొంగిపోతున్నాం. ఆ దేవుని మనసు కానీ ఆలోచన కానీ ఎరగకుండా ఉన్నాం మనం. ఒక్కసారి మనసు పెట్టి వాక్యాన్ని చదవండి. దేవుని మనసు నీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. దయచేసి చూడండి, అపోస్తుల కార్యంలో 4:27. ఏవి జరుగుతున్నది ఏమండి? ఏవి జరుగుతున్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల పేపర్ను తీసి పెట్టండి, అప్పుడు చదవండి. ఏమి జరగవలనని నీ హస్తమును, నీ హస్తము, నీ సంకల్పము ముందు నిర్ణయించెను. వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన
నీ పరిశుద్ధ సేవ ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించెను. జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తుడు ప్రేమ చేత మిమ్మును ఏర్పరచుకొనన్న ఆలోచన ఏమి జరగాలని దేవుడు నిర్ణయించాడో ముందుగా వాటన్నింటినీ ఆదాము పుడతాడని తెలుసు, అమ్మ వస్తుందని తెలుసు, వాళ్ళిద్దరు తప్పు చేస్తారని తెలుసు, దేవుడు క్షమిస్తాడని తెలుసు, మనుషులు దూరం అయిపోతారని తెలుసు. ఇలా నోవహు ద్వారా నోవహు కాలంలో జలప్రలయం ద్వారా మనుషులను, ఎందుకంటే పాపము పెరిగిపోయినప్పుడు ఆ పాప ప్రపంచాన్ని తట్టుకోలేక దేవుడు జలప్రలయం ద్వారా తీసేశాడు. మరలా నోవహు ద్వారా వచ్చిన సంతానాన్ని మరలా భూమి మీద విస్తరింపచేశాడు. ఇలా ఇశ్రాయేలీలు కదా, ఇలా ఈ రెండు రాజ్యాలుగా విడిపోవడం, అలా 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 కాలము వెంబడి కాలమును చూసుకుంటూ వస్తే ప్రియులారా, ఇవన్నీ ఏవైతే జరిగాయో ఇవన్నీ ఏంటంట, ఏమి ఏమి జరగవలెనో దేవుడు దేన్ని సంకల్పించాడో నీ సంకల్పం ముందు నిర్ణయించను వాటిని అన్నిటిని ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పము ముందు నిర్ణయించెను వాటన్నింటినీ చేయటానికి నెరవేర్చటానికి నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు ప్రియ కుమారుడు యేసు యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడండి? ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము నీ ప్లాన్ ముందు నిర్ణయించబడిందో ఆ సంకల్ప ప్రకారంగా ఆ ప్లాన్ ప్రకారంగా దేవుడు ఏదైతే జరగాలని దేవుడు నిర్ణయించాడో, దేవుడు నిర్ణయించిన ఆ కార్యాలన్నింటినీ భూమి మీద నెరవేర్చడానికి యేసు భూమి మీదకి వచ్చాడు. అర్థమవుతుందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమండి క్లియర్గా అర్థమవుతుంది కదా. దేవుడు ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రణాళికలను దూరమైపోయిన నరజాతిని తన హక్కున చేర్చుకొనటానికి దేవుడు ఎన్నో ప్రణాళికలను సంకల్ప ప్రకారంగా చేశాడు. వాటన్నింటినీ నెరవేర్చడానికి దేవదూతలను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు, నీతిమంతులను పంపించాడు, చివరిగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. ఎందుకు? తాను ఏమి జరగవలనని ముందుగా నిర్ణయించిన వాటన్నిటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7 యేసు ఎందుకు వచ్చాడో మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను భూమి మీదకి ఎందుకు వచ్చానో తెలుసా? యేసుక్రీస్తు చెబుతున్నాడు. భూమి మీదకి తానెందుకు వచ్చాడో చెబుతున్నాడు. మనం ఎందుకు వచ్చామో ఎనకాలని ఆశిస్తున్నాడు. అర్థమవుతుందా? మనం అందరం ఎవరమండి? క్రైస్తవులం. అంటే క్రీస్తును అనుసరించే వాళ్ళం. కానీ క్రీస్తు నడిచినట్టు మనం నడిచే వాళ్ళము అంతే. క్రీస్తు అనుచరులతో ఏమంటున్నాడు అంటే, నేనెందుకు వచ్చానో చెప్తాను రా అబ్బాయి, మీరు ఎందుకు వచ్చారో మీరు అర్థం చేసుకోండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గురించి దేవా పరలోకమందును రాసుకున్నావు కదా, భూమి మీదకి వెళ్ళి ఈ కార్యాలు నెరవేర్చాలి కుమారుడు అని రాసుకున్నావు, స్క్రిప్ట్ రాసుకొని పంపించావు కదా. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను. ఇందాకేం చదివాం 4:27 అపొస్తలుల కార్యంలో, ఏమి జరగవలనని నీ హస్తము ఏమి జరగవలనని నీ సంకల్పము నిర్ణయించెను వాటన్నింటినీ నెరవేర్చుటకు నువ్వు అభిషేకించిన సేవకుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? యేసు దేవుడు నిర్ణయించిన కార్యాలను నెరవేర్చడానికి వచ్చాడు. యోహాను సువార్త 6:38 చదవండి. యోహాను సువార్త 6:38. యేసుక్రీస్తు
ఇందకేం చదివాము? గ్రంథపు చుట్టలో నన్ను రాయబడిన ప్రకారము నీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఇష్టము నెరవేర్చడానికి నేను రాలేదు ప్రభువా. నన్ను పంపిన వాడికి ఒక చిత్తం ఉంది. నన్ను పంపిన వాడు కొన్ని పనులు చెప్పాడు, కొన్ని కార్యాలు నెరవేర్చమని చెప్పాడు. కనుక నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు వస్తే, యేసును వెంబడిస్తున్న క్రైస్తవులందరూ ఎందుకు వచ్చారో భూమి మీదకి చెప్పాలి. ఎందుకు వచ్చాం? మనము కూడా ఏం నెరవేరుస్తున్నారు నిజం చెప్పండి. చెప్తాం అంతే. యేసు బ్రతికాడు, ఆయన్ను అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్న మనం మాట్లాడుతున్నామే తప్ప బ్రతకడము క్రైస్తవ్యం అంటే వల్లించడం కాదు, యేసును అనుసరించడం. ప్రియులారా, యేసును అనుసరించడం. యేసుక్రీస్తు బోధ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన 2 సందర్భాలు ఉంటాయి. ఒక ఆయన వస్తాడు, ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట ఉంటానన్నాడు. రెండవ ఓకే అన్నాడా యేసుక్రీస్తు? వెరీ గుడ్ వచ్చాయన్నాడా? రెండవ వాడు వచ్చాడు, ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను ఒకడు వెంట వస్తానన్నాడు, ఒకడు వెంబడిస్తానన్నాడు. వెంబడించేవాడు యేసును అనుసరిస్తాడు, వెంట వచ్చేవాడు పక్కన ఉంటాడు. అంతే. రాజకీయ నాయకులతో తిరిగే వాళ్ళని చూడండి, వాడు ఏం చేయడు. పెద్ద ఆయన వచ్చినప్పుడు పక్కన వచ్చి నిలబడతాడు అంతే. ఫోటోలు రావాలంతే, పెద్ద ఫ్రేమ్ లో. అంటే తను సమాజానికి కనపడాలని కోరుకుంటున్న వాడే వెంట ఉండేవాడు. వెంబడించు వాడికి వెంట ఉండేవాడికి చాలా. మనం వెంబడించడానికి వచ్చిన వారము. మీరు చీకటిలో నుంచి క్రీస్తు చీకటిలో నుంచి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించడానికి మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. దేని కొరకున్నారు? చీకటిలో నుంచి మిమ్మల్ని పిలిచాడు. చూడు, ఆయన గుణాన్ని అతిశయములను ప్రచురించుటకు, మీ బ్రతుకుల్లో నెరవేర్చుటకు, మీ బ్రతుకుల్లో చూపించుటకు మనము వింటున్నామే తప్ప వెంట ఉంటున్నామే తప్ప వెంబడించడము లేదు కదా. మరలా యోహాను సువార్త 17:4 తీయండి దయచేసి. యోహాను సువార్త 17:4. ఇందాకేం చదివాము? నా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, నా ఇష్టాన్ని పరలోకమందు నా తండ్రి చిత్తం, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు కదా. అలా వచ్చానని చెప్పిన యేసు దేవుని చిత్త ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికి మరణించిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? చేయుటకు నువ్వు జగత్తు పునాది వేయబడక మునుపు ఎన్ని ఆలోచనలు అయితే చేశావో తండ్రి, నీకు నుంచి ఎడబాసిపోయిన ఈ మానవ సమాజం అంతటిని నీ హక్కున చేర్చాలన్న ప్రణాళికలో ఎన్నో 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 పనులు మీరు నాకు చెప్పారు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని అంతటిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సంపూర్ణంగా చేశాడా? సగం సగం చేశాడా? యేసు దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చిన వాడైతే, నెరవేర్చడానికి భయపడితే, ఆయన తోక పట్టుకొని వెళ్తున్నాం కదా మనం అందరం. ఆయన వెంబడించే వారమే కదా. ఆయనే దేవునికి గజగజ వలికితే, ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7 చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను మహాకన్నీళ్లతోను తన్ను మరణము నుంచి రక్షింపగల దేవునికి యేసుక్రీస్తు భయపడి గజగజ వణుకుతూ ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన యేసు భయభక్తులతో ఉన్నాడా? యేసు ప్రార్థనలు చేశాడా? యేసు కన్నీళ్లు విడిచాడా? దేనికి? తనను మరణము నుంచి
రక్షింపగల సర్వశక్తిమంతుడైన దేవునికి భయపడి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులతో ఉన్నందున ఆయన పరలోకానికి తిరిగి యేసుక్రీస్తు పరిస్థితి అలా ఉంటే యేసుక్రీస్తును అనుసరిస్తున్న నా స్థితి ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మనకంత భయం భక్తులేమి ఎవడరానన్ననేది మనకు గుండె దగ్గర ఎక్కువ, ఎందుకంటే గుడ్డోళ్ళం కాబట్టి. అంతేనా? గుడ్డోడికి పిచ్చోడికి చాలా గుండె దగ్గర ఎక్కువ ఉంటుందండి. అంతేనా? పిచ్చోడి దగ్గరికి సీఎం వచ్చి నిలబడ్డా ఏమంటాడు? ఎవడరాను అంటాడు కదా. కనుక పిల్లరా, దేవుని పిల్లలుగా యేసును చూడాలి, యేసు నుంచి నేర్చుకోవాలి, యేసును అనుసరించాలి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, ఏ కార్యములు జరగవలనని నీ హస్తము సంకల్పించిన వాటన్నింటినీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. వాటన్నింటినీ నెరవేర్చాడు. ఎప్పటి వరకు నెరవేర్చాడో తెలుసా? ఎప్పటి వరకు నెరవేర్చిన పని కూడా తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయం దయచేసి 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు గ్రంథపు చుట్టలో తండ్రి నువ్వు నా గురించి రాసుకున్న అన్ని నెరవేర్చనా లేదా ఇంకేదైనా మిగిలిపోయిందా? ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు? సిలువ పైన భయంకరమైన కొరడా దెబ్బలు తిని శరీరంలో ఉన్న రక్తమంతా పారి ఆ యెరూషలేము వీధుల్లో గొల్గొతా బండ పైన గురుతులుగా మరకలుగా ప్రవహించినప్పుడు నీ శరీరం అంతా నీరసించిపోయి పిడి గుత్తులతో ముళ్ళ కిరీటంతో ప్రియులారా యాతనను అనుభవించి ఆ శిలువ పైన మేకులతో దిగగొట్టిన తరువాత అంత వేదనలో ఏమండి, మనం కుయ్యో ముర్రో అంటే చిన్న దెబ్బ తాకితేనే, అంతేనా కదా? అంత వేదనలో కూడా ఆయనకున్న ఆలోచన ఏంటో తెలుసా? లేఖనము నెరవేరినట్లు లేఖనాలు నెరవేరాలి. ఈ ప్రాణం పోయే చివరి లోపు, ఈ ఊపిరి ఆగేంత లోపు లేఖనాలు నెరవేరాలి. తండ్రి నాకు అప్పగించిన పని సంపూర్తి కావాలి. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను అన్ని నెరవేర్చాలి. ఏ ఒక్కటి కూడా మిగిలిపోకూడదని ఏ యాతనలో కూడా ఏ ఆలోచనతో బ్రతికాడు ఒక్కసారి ఆలోచించండి యేసుక్రీస్తును. అప్పుడు ఏమన్నాడు? లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పికొనుచున్నాను అన్నాడు. దాహమై ఆయన నీళ్ళు అడగలే వాళ్ళను. ఈ లేఖనాలు ఇలా ఉంది, నువ్వు దాహాన్ని కడగాలి వాళ్ళకని. అందుకే లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని అన్నాడు. అలా అని దేవుడు తనకు అప్పగించిన పనులన్నిటి సంపూర్ణము చేసి ఏం చేశాడు? దేవుడు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు. ఈ మాట చదవండి. లేఖనం నెరవేరినట్టు నేను తప్పుకొనుచున్నాను. 30 యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను జగత్తు పునాది వేయబడక ముందు నుండి శుభ శుక్రవారమైన యేసుక్రీస్తు మరణం వరకు మీకు అన్ని విషయాలు చెప్పాను. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చింది మన ప్రయాణం? జగత్తు పునాది వేయకపడక మునుపు దేవుని ఆలోచన నుండి ఆదాము, ఫలము, పాపము, దేవుని నుంచి దూరం కావడము, యేసు రావడము కదా. యేసు మరణించి తన రక్తము చేత మనందరినీ దేవునికి ఏం చేశాడు? మీరు యేసుక్రీస్తునందు విశ్వాసము వలన దేవునికి కుమారులయ్యారు. యేసుక్రీస్తు ఇలా చెయ్యాలని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు అనుకున్నాడా? యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని ఆలోచనలు చేశాడో, ఎన్ని కార్యాలు జరగాలని దేవుడు గుండెల్లో తను ఆలోచించాడు.
వాటన్నింటిని ఊచన తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఆ కార్యాలన్నింటినీ ముగించాడు. అది గుడ్ ఫ్రైడే వరకు. శనివారం సమాధి నుండి ఆదివారం ఏం చేశాడు? మృత్యుంజయుడై గుడ్ ఫ్రైడే వరకు యేసుక్రీస్తు కార్యము ముగిసిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు మృత్యుంజయుడై మృత్యుల్లో నుంచి తిరిగి లేచాడో అప్పుడు క్రైస్తవుడా నీ పని ప్రారంభమైంది. ఆయన పని అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇప్పుడు చేయవలసిన పని నీదే. ఎందుకు నమ్మాలి? ఎందుకు ఆధారాన్ని కలగజేశాడు? అపొస్తలుల కార్యములు 17:30 మరొక ఒకసారి చదువుకుందాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి తీర్పు తీర్చబడిన దినమున్నది నిర్ణయించి ఉన్నాడు కనుక మృతులలో నుండి ఆయనను ఎందుకు లేపాడో తెలుసా? ప్రపంచమా, విశ్వాసులారా, క్రైస్తవ సంఘాలారా, నమ్మాలి. ఎందుకు నమ్మాలి ప్రభు అంటే నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయే దినమందు నువ్వు అపరాధిగా తీర్చబడకుండా ఉండాలి అంటే నువ్వు దీన్ని నమ్మాలి, విశ్వసించాలి. అంతేనా? ఇందాకేం చదివాము? 3:26లో గలతీయులకు రాసిన పత్రిక, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసము వలన దీన్ని నమ్మకుంటే నువ్వు దేవుని కుమారుడు ఎలా అవుతావు? పునరుత్థానాన్ని నమ్మేమండి మనం? పునరుత్థానాన్ని నమ్మేమా? చెప్పండి. బాప్తిజం అన్నాడండి అయ్యగారు. నీళ్ళలో మునిగి బాప్తిజం తీసుకుంటే తప్ప పెళ్లి చేయనన్నాడు. అందుకే నేను వెళ్ళాను. మునగమన్నాడు, మునిగి చేశాను. అదే పునరుత్థానాన్ని నమ్మటము క్రైస్తవుని మొదటి మెట్టు. కానీ అది మన మైండ్లోనే లేదు. అది రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యమును నీ యొద్ద, నీ నోటను నీ హృదయంలో ఉన్నది. వాక్యము నీ యొద్దను, వాక్యము నీ యొద్దను, నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. క్రైస్తవ సమాజానికి దేవుడు చెబుతున్న స్థితి ఏంటో తెలుసా? నిన్ను రక్షించేది, నిన్ను బ్రతికించేది, నిన్ను పరలోకానికి నడిపించే వాక్యం. లాకర్లో పెట్టలేని బిడ్డ నేను ఎక్కడ పెట్టాను? నీ వాక్యము, వాక్యము నీ యొద్దను, నీ నోట, నీ హృదయములో ఉన్నది. ఎలా ఉన్నది? ఆనాడు అపోస్తలుడైన పౌలు నిలబడి ప్రకటించినందుకు ఉన్నది. దేవుడు ఈ రోజు దేవుని ప్రతినిధులుగా అనేక మంది సేవకులను నిలబెట్టుకొని పాడిస్తున్నప్పుడు మీ హృదయంలో వాక్యం ఉంది, బోధిస్తున్నప్పుడు మీ హృదయంలో వాక్యం ఉంది. మీ హృదయంలో వాక్యముతో నింపుతున్నాడు. ఎందుకు? చూడండి. అదేమనగా వాక్యం ఏమని చెబుతున్నది? నువ్వు విన్నావా లేదా తర్వాత విషయం. వాక్యం ఏం చెబుతుంది? నీ నోటను, నీ యొద్దను, నీ హృదయంలోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని. వాక్యాన్ని వింటున్న క్రైస్తవుల అందరికీ వర్తించే మాట ఏమని? యేసు ప్రభువని, రాజని నీ నోటితో ఒప్పుకొని. నంబర్ 1, దేవుడు యేసును మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. దేవుడు యేసును మృతులలో నుండి లేపాడని
నీ హృదయమందు నువ్వు నమ్మకపోతే నీకు రక్షణ లేదు. లేదు. నమ్మారండి? గారడిని చూస్తూ మైమరిచిపోతున్న ఈ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న నాస్తికుడు కానీ, హేతువాది కానీ, పామరుడు కానీ, పండితుడు కానీ, భికారి కానీ, కోటీశ్వరుడు కానీ, ప్రతి ఒక్క మనిషి వినునంతలోనే ఒళ్ళు గగరు పుట్టించే విషయం ఏదైనా ఉంది అంటే పునరుత్థానం. చనిపోయిన మనిషి తిరిగి లేవడం అంటే సామాన్యమైన విషయము కాదు. సినిమాల్లో గ్రాఫిక్స్ లో చూసి మీరు కామన్ అనుకుంటున్నారేమో, అదంతా అబద్ధం. యేసుక్రీస్తు ఒక్కడే నిజం. ఆయన పునరుత్థానం ఒక్కటే సత్యం ఈ ప్రపంచంలో. ఆ పునరుత్థానాన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ప్రణాళికలు వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగానే ప్రతి కార్యాన్ని నెరవేర్చుకుంటూ వచ్చి కాలము పరిపూర్ణమైనప్పుడు యేసును లోకానికి పంపి దేవుడు తనకు అప్పగించిన కార్యాలన్నీ యేసు సంపూర్ణంగా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరిచి ఆయన మృతులలో నుండి లేపి ఈ ప్రపంచానికి ఏం చేశాడు? మృతుల పునరుత్థానాన్ని నమ్మటానికి మీకు ఆధారము కలుగజేస్తే దాన్ని వినకుండా, నమ్మకుండా, పట్టించుకోకుండా కేవలం చెవులతో విని ఏమండి స్వల్పానందము పొంగిపోతున్నటువంటి క్రైస్తవులమైన మనకు క్రీస్తు పునరుత్థానాన్ని విన్నామే తప్ప ఇప్పటి వరకు క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మలేదు. ప్రియులారా, ఎందుకు నమ్మలేదంటున్నానో చెబుతాను. ఇందాక ఏం చదివామండి? 10వ వచనం, 9వ వచనం. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపెనని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల, నువ్వు తెలుసుకున్న ఎడల, నువ్వు నమ్మిన ఎడల నీవు రక్షించబడదు. ఒక నాస్తికుడు వచ్చి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా, చనిపోయిన మనిషి బ్రతకడం అసాధ్యం అని గట్టిగా ప్రశ్నించాడు అనుకోండి, మీరేమంటారు? మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుందండి. పాస్టర్ గారేమో దంచేశారు మొన్న వాక్యంలో. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని గట్టిగా వాదించాడండి బాబు. ఆయన వాదనకు అవుననుకున్నాము, నువ్వు వచ్చి ప్రశ్నించేసరికి ఎక్కడో. అంటే నీవు నీ హృదయమందు ఏ దేవుడు యేసును లేపానని మీరు ఎందుకు విశ్వసించలేరంటే మీరు ఆలోచించలేదు, మీరు పరిశీలించలేదు, మీ మనసును కుదుటపరచుకోలేదు. అలా చెప్పిన మాట వింటున్నారు, అవునంటున్నారు. ఎవడో వచ్చి ప్రశ్న వచ్చేసరికి సందిగ్ధంతో పడిపోయి అవునా కాదా? ఏమో మీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? హేతువడుగు ప్రతి వానికి సమాధానం చెప్పటానికి ఆవేశంతో కాదు, సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నాడు. పాస్టర్ గారికి ఫోన్ చేద్దామన్నాడా? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటే మీరు వాక్యాన్ని చదవాలి, మీరు వాక్యాన్ని పరిశీలించాలి, మీరు వాక్యంలో ఎదగాలి. ఎందుకు? ఈ వాక్యము నీ యొక్క నీ హృదయమందు నీ యొక్క నీ చేతిలో పెట్టాడు దేవుడు. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేని ఆధిక్యత మనకు ఉంది ప్రియులారా. ఏ విశ్వాసికి, ఏ భక్తుడికి లేని స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. కేవలం క్రైస్తవ్యంలో మాత్రమే బోధించే కాపరి చేతిలో వాక్యం ఉంటది, వినే విశ్వాసం చేతిలో. ఎందుకు? ప్రకటించు వారు ఒకవేళ అబద్ధాన్ని ప్రకటిస్తే మీరేమి విలుచున్నారో జాగ్రత్తగా చూసుకుని పాస్టర్ గారు ఇది కరెక్ట్ కాదని ప్రశ్నించే హక్కు మీకు ఇచ్చాడు. అంత ఆధిక్యతను దేవుడు మీకు ఇస్తే బైబిల్లో మనం చూడని పేజీలే చాలా ఉంటాయి, పుస్తకాల పేర్లు మనకు చాలా. ఎలాంటి యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపేటట్టు మీరు నమ్మినందున నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు, లేకపోతే నీకు రక్షణ లేదు. గురి యొద్దకు వెళ్ళడం వేరు, గుడ్డిగా తాకడం వేరు. చిన్నప్పుడు మనం ఏమండి మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళామా? అడవికి వెళ్ళారా?
గురి చూసి ఇదే కావాలని కొట్టడం వేరు, గొడ్డిగా కొడితే ఏదో ఒకటి రావడం వేరు. మన భక్తి నిజం చెప్పండి, గురి చూసి కొట్టేటట్టుందా? గుడ్డిగా అలేస్తే ఏదో ఒకటి వస్తుంది అన్నట్టుగా. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి, మన విశ్వాసం ఎందుకో మనకు తెలియాలి, మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలి, మన చేతిలో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో తెలియాలి. మృతుల పునరుత్థానం అంటే ప్రపంచం విస్తుపోయే సంఘటన. ఈ ప్రపంచము జీర్ణించుకోలేనిది. దాన్ని నువ్వు నమ్మావా? నీకు అర్థమయ్యిందా? నువ్వు ఆలోచించి నమ్మావా? చూడండి మరలా అపోస్తల కార్యములు 17వ అధ్యాయం చివరి మాట చూద్దాం. చివరిగా ఉన్న 2-3 వాక్యాలను చూద్దాం. 17వ అధ్యాయం 32. మృతుల పునరుత్థానమును గూర్చి దేవుడు ఈ ప్రపంచము మృతుల పునరుత్థానాన్ని నమ్మటానికి యేసునే చనిపేసి యేసునే మన మృత్యుంజడిగా లేపి ఈ ప్రపంచానికి చూపిస్తే, దాన్ని అపోస్తలులు ఈ ప్రపంచానికి ప్రకటిస్తే ఏం జరుగుతుంది? వారు వినినప్పుడు మృతుల పునరుత్థానాన్ని గురించి అపోస్తలుడు ఈ సమాజానికి ప్రకటించినప్పుడు కొందరు దౌర్భాగ్యులు ఏమంటున్నారో తెలుసా? అపహాస్యం చేసి మరికొందరు నాయనుడు జోకులు వేసేస్తున్నారు. బాబోయ్, చనిపోయిన వారంట తిరిగి లేచారంట, గొప్ప జోకేసేవారు బాబు అని అపహాస్యం చేస్తున్నారంట పౌరును. మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందమని చెప్పి, ఏంటి చనిపోయిన వారు లేచారా? ఇంకోసారి చెప్పమ్మా. ఏమైనా చేస్తున్నారు అలా పౌరును? ఇంకొకసారి విందమని చెప్పి, ఇంకొకసారి విందమని చెప్పి, అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచానికి మింగుడు పడదు. చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికాడు అంటే అది సామాన్యంగా అర్థమయ్యే విషయము కాదు. అది క్రీస్తును నమ్మిన వారికి, బైబిల్ చదివిన వారికి, క్రీస్తులోనికి వచ్చిన వారికి మాత్రమే ఆ ఆంతర్యము గుర్తెరుగుతారే తప్ప బయట ఉండే వారికి, మహాస్యకులకు, క్రీస్తు విరోధులకు అది అర్థము కాదు. అయితే అలా ఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు ప్రకటింపబడిందేమో అందరికి. ఆ అందరిలో కొందరేమన్నారు? కొందరేమో అపహాస్యం చేశారు. కొందరేమన్నారు? నువ్వు ఇంకొకసారి చెప్తే వింటావయ్యా అన్నారు. మరికొందరు ఏం చేశారు? హత్తుకొని విశ్వసించి. చూసారు, ప్రకటించింది ఒక్కడే, ప్రకటించబడింది ఒకటే వాక్యం ఆనాడు సమాజంలో. కానీ అది వ్యక్తులకు ఎలా అర్థమైంది? 3 రకాలుగా అర్థమైంది. ఒకటి ఏమంటే అపహాస్యం చేశారంట, రెండోది ఇంకోసారి చెప్తే ఏంటో అంటే హేళన, ఎగతాళి చేయడం, అది మూడోది ఏంటి? అయితే కొందరు హత్తుకొని విశ్వసించి. నీకు కూడా మృతుల పునరుత్థానం గురించి చిన్ననాటి నుండి 100 సార్లు విన్నావు కదా, అపహసించావా? ఇంకొకసారి వినాలన్న ఆశ ఉండేనా? లేదంటే విని హత్తుకున్నావా? ఈ 3 జరగలేవు ఖచ్చితంగా, నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకు అప్పుడు ఆవలింతలు వచ్చాయి. అవునా? మనస్సులో పెట్టలేదు వాక్యాన్ని. ఏదో చెబుతున్నారా నాయన ఆలకంటే ఆరగిద్దాం అన్నట్టుగా, అంతేనా? మీ మనసు, అందుకే మీ వాక్యం స్టార్ట్ చేసేటప్పుడు చెప్పాను, దయచేసి మీ హృదయాలను, మీ ఆలోచనలను దేవుడి వాక్యం వైపు. ఈ వాక్యం చేత ఈ రోజు మన బ్రతుకులు వెలగాలి. ఈ వాక్యం చేత దేవుడు ఏదో తెలపాలనుకుంటున్నాడు. దేవుని మనసు, దేవుని ఆంతర్యం అర్థం కాకపోతే, హృదయం దేవుడు యేసును లేపనని నువ్వు విశ్వసిస్తేనే, నీకు అర్థమైతేనే నువ్వు నిలబడతావు. దేవుని కొరకు బ్రతుకుతావు. అప్పుడు నువ్వు రక్షించబడతావు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గురించి విన్నావా? నమ్మావా? ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ ఏం చేశారు? విన్నారా? నమ్మారా? విన్నారు, మంచిది. కానీ ఇక నుండి అయినా యేసు పునరుత్థానాన్ని నమ్మాలి. యేసు అయినా తిరిగి లేచాడు. ఎవడన్నా అన్నాడనుకో, నువ్వు వెళ్ళి చూసావా అని అన్నాడనుకో, అప్పుడు ఏమనాలి? చూసావా? ఎవరు చూసారు చెప్పండి? నేను చూడలేదు, కానీ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, చూసిన వాళ్ళు. చూడండి, అపోస్తల కార్యంలో 3వ అధ్యాయం 3
15వ వచనం. మీరు జీవాధిపతిని చంపినది గాని రే యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచాడో లేదో అని నేను చూడలేదు, కానీ మీరు జీవాధిపతిని చంపితిరి. దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని పేతురు గొంతెత్తుతాడు, యోహాను గొంతెత్తుతాడు, అపోస్తలులందరూ గర్జిస్తారు. ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను, దానికి మేమందరము సాక్షులము. 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలుడు బహుబలముగా యేసు పునరుత్థానమును గురించి మరణించి తిరిగి లేచాడు, ప్రపంచమా మీరు నమ్మాలి, నమ్మాలి అని సాక్ష్యం ఇచ్చిరి. 32వ వచనం చదవండి, 5వ అధ్యాయం 29. అందుకు పేతురు అపోస్తలులను మనుషులకు కాదు కదా, మేము దేవునికే లోపడలేదు కదా, మీరు నాలున వేలాడి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఆయన లేచాడు. ఇశ్రాయేలులకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు అధిపతిగాను రక్షకునిగాను తన పక్ష బలం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, మనుషులే కాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు క్రీస్తు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానం వాస్తవమని మనుషులే కాదు పరిశుద్ధాత్మ దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు పునరుత్థానమును నమ్మితే, ఆ పునరుత్థాన బలాన్ని మనం గ్రహిస్తే మన బ్రతుకులు ఖచ్చితంగా ఇలా ఉండవు. ఎందుకంటే యేసుక్రీస్తును కూడా శిష్యులు నమ్మారా? యేసుక్రీస్తు శిష్యులు నమ్మారండి? గట్టి ఒక్క సమాధానం చెప్పండి, నమ్మలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాడు. మార్గ మధ్యంలో వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏం చెప్పాడు? నేను 3వ దినమున తిరిగి యెరూషలేమునకు వెళతాను, శాస్త్రుల చేత పెద్దల చేత బంధింపబడతాను, హింసింపబడతాను, మరణిస్తాను, కానీ 3వ దినమున ఖచ్చితంగా లేస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు. అవునా? యేసుక్రీస్తు మరణించగానే వీళ్ళందరూ ఏం చేయాలి? యేసుక్రీస్తు 3 సంవత్సరాల తర్వాత లేస్తాడా? 30 ఏళ్ళ తర్వాత లేస్తాడా? ఎంత? 3 రోజులే. యేసుక్రీస్తు మరణించిన రోజు పేతురుకు గుర్తు రాలేదా? యోహానుకు గుర్తు రాలేదా? ఆంద్రేయుకు గుర్తు రాలేదా? నో ప్రాబ్లం, నా ప్రభు శక్తిమంతుడు, చనిపోయినా కూడా 3 రోజులే ఆనండి లేస్తాడు. లేదు. పేతురు ఏం చేద్దాం, ఆయన ఏదో ఉన్నప్పుడు వాక్యం చెప్పాడు, ఆయన అంటే మనం కూడా వెళ్ళాం, మహానుభావుడు చాలా గొప్ప వాక్యం చెప్పాడు. ఆమె అన్న తర్వాత మరి చేపలు రొట్టెలు ఇచ్చి మరి కడుపు నింపేవాడు. ఇప్పుడు ఆయన లేడు, మన కడుపెట్ట నిండుద్దిరా, కనుక ఏం చేద్దాం, తీయండ్రా వలలు అన్నాడు. మళ్ళీ వెళ్ళారు గలిలయ సముద్రానికి వెళ్ళారండి. యేసు క్రీస్తు మృత్యుంజయుడిగా లేస్తాడన్న ఆలోచన ఎదురు చూపు శిష్యులకే లేదు. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 4. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు సముద్ర తీరాన ఎందుకు కనబరుచుకున్నాడు? యేసు లేచి సమాజ మందిరానికి వెళ్ళాడు. నా కొరకు అందరూ ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తారేమని. ఎవరు లేరు, పేతురు లేడు ఇంటికాడ, ఆంద్రేయ లేడు ఇంటికాడ, యాకోబు లేడు, యోహాను. ఎక్కడికి వెళ్ళారు అంతా? వాళ్ళ అడ్డేంటి, మనదేమో టీ అడ్డ, వాళ్ళది చాపనట్ట, సముద్ర పడ్డ. అందుకే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడా? సీమోను పేతురు, దిదుమానబడిన తోమా, గలిలయలోని కానాను ఊరివాడకు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులను మరి ఇద్దరును కూడి ఉండిరి. శిష్యులే కదండి.
వీళ్ళందరూ ఎక్కడ సముద్రం దగ్గర ఏం చేస్తున్నారండి? యేసు మృత్యుంజయుడిగా 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని అన్ని సూచక్రియలు చేసిన యేసుక్రీస్తు మాటను శిష్యులు విన్నారే తప్ప నమ్మలేదు కనుకనే వలలు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఇదే సందర్భాన్ని ఒకసారి లూకాసు వార్తలు తీయండి. అదే సముద్ర తీరానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తును చూసి ఏమంటారు తెలుసా? పోనీ యేసు చెప్పిన మాటలు నమ్మలేదండి, యేసు వచ్చాక నన్ను గుర్తుపట్టాలా వద్దా? 24:36 24 వారు ఇలాగ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్య నిలిచి, యేసు వారి మధ్య నిలిచి నీకు నీకు సమాధానం కలుగును కాకని వారితో అన్నాడు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడాడు తలంచిరి. ఎవరు కనపడ్డారండి? యేసు వస్తే భూతం వచ్చిందిరా బాబోయ్ అంటే చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు అన్నట్టు? దయ్యాల భూతాలు అంటే ఆయన కూడా తెలుసు. అపోహ. యేసును పోల్చుకోలేక భూతం అని భయపడ్డారట. యేసు ఏమన్నాడు? అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయములో సందేహం మీ ఇన్ని డౌట్లు ఎందుకు వస్తున్నాయి? నేనే మీ ప్రభువునని అనుటకు నా చేతులను నా పాదములను చూడండి. నా చేతులను చూడండి, నా పాదాలను చూడండి. మీరు ఏమిటి మేకులు వేసి కొట్టారు కదా, ఇవే కదా నా చేతులు, ఇవే కదా నా పాదాలను చూడండి అన్నాడు. వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళకి అర్థం కాకపోయేసరికి చేప ముక్కలు ఉన్నాయన్నాడు. చేప ముక్కలను తీసుకొని వాళ్ళ కళ్ళ ఎదుట తిని చూపించాడు. అప్పుడు ఏమన్నా తెలుసా? మీరు భూతము దెయ్యమని దేన్నైతే అనుకుంటున్నారో నేను మీ ప్రభువును. ఒకవేళ నేను భూతాన్ని అయితే మీరు అనుకుంటున్నట్టుగా ఈ దవడ, ఈ ఎముక, ఈ మాంసము భూతానికి అంటే ఎంత నమ్మించవలసిన పరిస్థితి ఎక్కడ ఉంది. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు శిష్యులు కూడా అప్పటి వరకు క్రీస్తు చెప్పిన మాటలు విన్నారే తప్ప ఆయన పునరుత్థానాన్ని యేసు యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఈ ప్రపంచము యేసును నమ్మలేదా అన్నాడు. అటు తర్వాత యూదులు ఆయనను సంపాదించినప్పుడు యూదయలో సంచరించనులక గలిలియాలో సంచరించున్నాడు. యూదులు పర్వతాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు, ఆయన సహోదరులు ఆయనను చూచి నువ్వు చేసే క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలమును విడిచి గలిలియకు 5వ వచనం చదవండి. ఆయన సహోదరులైనను యేసుని ఎవరు నమ్మారండి అన్నాడు. శిష్యులు నమ్మలేదు, సహోదరులు నమ్మలేదు, తన ఇరుగు పొరుగు వాడు నమ్మలేదు. అందరూ సామాన్యుడిగానే చూశారు, మట్టి మనిషిగానే చూశారు, నీలాంటి నాలాంటి వాడిగానే చూశారు. ఎప్పుడైతే యేసు సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడో అప్పుడు సాష్టాంగపడింది ఈ ప్రపంచం. ఒళ్ళు కగురు పడిచింది ఒక్కొక్కరికి. మోకరించారు, ప్రభువా మరణించిన వారెవరు తిరిగి లేస్తారన్న స్థితి లేని మాకు నీవు సామాన్యములమైన మనుషుడవు కాదు, నువ్వు దేవుని యొక్క కుమారుడవు, దైవత్వము నీలో ఉన్నది కనుకనే ప్రకృతి పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మృత్యుంజయుడై తిరిగి లేచిన వారెవరు లేదు. నీవు తిరిగి లేచావంటే నువ్వు సామాన్యుడవు. అప్పుడు అర్థమైంది యేసు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టి యేసేంటో, ఆయన బలమేంటో, ఆయన శక్తి ఏంటో అప్పుడు నమ్మారు. అప్పుడు నమ్మారంటే ఏమన్నారు? రోమ ప్రభుత్వం పిలిపించి యేసు నామమున మీరు ప్రకటించేదంటే పేతురు ఏమన్నాడు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేను. ఎందుకు? నమ్మలేరు కనుక. అప్పుడు చిన్నది పేతురు కూడా యేసుతో ఉన్నాడు అంటే లేదు ఆయన ఎవరు నాకు తెలియదు 3 సార్లు ఒట్టు పెట్టుకున్నాడు కదా. నమ్మనప్పుడు భయపడ్డాడు, నమ్మనప్పుడు జంకాడు, నమ్మనప్పుడు అల్ప విశ్వాసిగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మాడో, చూశాడు, అప్పుడు ఏమయ్యాడు? రాజ్యాలకు ఎదురు నిలిచారు, ప్రభుత్వాలకు ఎదురు నిలిచారు, ప్రాణాలైనా అర్పించారు, కానీ ప్రభువు మాత్రము అది పునరుత్థాన బలం. ఆ పునరుత్థాన బలాన్ని
గుర్తెరిగినప్పుడు, ఆ పునరుత్థాన బలం అర్థమైనప్పుడు జీవితాలు ప్రభావితంగా మారిపోతాయి. ఆ ప్రభావితమైన జీవితాలు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఒక్క ప్రసంగానికి 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు పేతురు. అవునా? అలాంటి మనగాడు ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఇప్పటి వరకు లేడు, రాడు. యేసు పునరుత్థానాన్ని నమ్మక ముందు శిష్యుల జీవితాలు ఎలా ఉన్నాయి, నమ్మిన తర్వాత ఎలా ఉన్నాయి? యోహాను, పేతురు వాక్యం చెబుతుంటే వీళ్ళు విద్య లేని పామరులని గుర్తించి ఏం చేశారట? గజ 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 వణికిపోయారటండి. గజ గజ వణికిపోయారట. చివరికి ఒక్క మాట చూసుకొని నేర్చుకుందాం. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం అండి. అపొస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 1వ వచనం. వారు మరింత మాట్లాడుతుండగా ఎవరు? యాకోబు, పేతురు, యోహాను ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులు, దేవాలయ అధిపతులు వచ్చి సద్దుకయ్యులను ప్రజలకు బోధించుటయు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగు. ఆ బోధలో ఏముందో తెలుసా? ఆ వాక్యంలో ఏముందో తెలుసా? ఆ సారంలో ఏముందో తెలుసా? ప్రపంచానికి ఏం చెబుతున్నారో తెలుసా? యేసును బట్టి నీకు కూడా, నువ్వు కూడా యేసు లేచినట్టే నువ్వు లేస్తావు. యేసును బట్టి, యేసులాగానే నీకు కూడా మృతుల పునరుద్ధరణ కలుగుతుందని యేసును చూపిస్తూ, యేసును బట్టి చూచి, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటిస్తున్నారట. ప్రపంచంలో ఎవడైనా ప్రశ్నిస్తే, ఎవడైనా భూమి మీద పుట్టినప్పటి నుంచి తిరిగి లేకడా? మూర్ఖుడా, యేసును చూడు, యేసు లేచాడు. అదేవిధంగా యేసును బట్టి నీకు, నాకు, మనందరికీ కూడా పునరుత్థానము కలుగును అని ప్రపంచానికి విరివిగా 365 రోజులు ప్రకటించమని దేవుడు చెప్పిన సారం ఇది. కానీ ప్రపంచముకి దేవుడు ఏది చెప్పాడో అపవాది కూడా ప్రజలకు అదే కానీ తిట్టేస్తుంది. అది అన్ని పండ్లు తిను, ఒక్క పండు తినద్దు అన్నాడు దేవుడు. ఈడేం చేశాడు? అన్ని తినద్దన్నాడా దేవుడు? తిప్పేసింది మాట. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని. ఈ మరణం అనేది జీవితానికి అంతము కాదని, అది మరో జీవితానికి, శాశ్వత జీవితానికి ఆరంభమని. ఆ శాశ్వత జీవితము నీకు, నాకు కావాలంటే, ఆ శాశ్వత జీవితము దేవునితో పరలోకంలో నీకు కావాలి అంటే, నువ్వు పొందుకోవాలి అంటే, తీర్పులో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. ఆ తీర్పులో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే దాన్ని నమ్మాలి. దేన్ని? యేసును మృతులలో నుండి లేపినందుకు ఆయన పునరుత్థానాన్ని నమ్మటానికి మీకు ఆధారము. ఆ పునరుత్థానాన్ని నమ్మితే మీరు ఇలా కుర్చీలో కూర్చోరు, మిమ్మల్ని పట్టడానికి పక్కనే ఉండవు. అంత ప్రభావితంగా అవుతారు. ఎందుకు? పేతురు ఎలా ఉన్నాడు? నమ్మకం ముందు, నమ్మిన తర్వాత క్లియర్గా చెప్పేశాడు, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా మీరేం చేస్తారు చేసుకుంటారు అన్నాడు. ప్రభుత్వానికి ఆ తెగింపు, ఆ నడిపింపు, ఆ ఉజ్జీవం క్రీస్తు పునరుత్థాన బలం ఎరిగిన వారిలో మాత్రమే ఉంటది. ఎన్ని మాటలు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుగా జీవం లేని జీవోత్సవాల్లో ఉన్నామంటే మనకు క్రీస్తు పునరుత్థాన బలం ఇంకా అర్థం కాలేదు. క్రీస్తు పునరుత్థాన బలం మనం ఎరిగిన వారము, వింటున్నామే కానీ ఏంటి? నమ్మడం లేదు. వింటున్నామే కానీ నమ్మడం లేదు. ఎల్ఐసి ఎంతమంది చేశారు? అసలు కేసులు లేవటండి, లేపండి. ఎల్ఐసి ఎంతమంది చేశారో, ఎల్ఐసి ఏజెంట్ చెప్పిన మాటలు విన్నారా, నమ్మారా? ఎల్ఐసి పాలసీ చేసిన వాళ్ళంతా విని నమ్మారు కాబట్టి పాలసీ చేశారు. నేను విని వచ్చేసాను అంతే. పోయిన ప్రతిసారి అదే. ఇనే రకం కాదు, ఇనే రకం కాదు. కనుక ప్రియులారా, విన్నాడు అంటే ఏ యాక్షన్ ఉండదు. వార్తలు వింటాం అంతే, మనలో స్పందన ఏమి ఉండదు. ఎల్ఐసి ఏజెంట్ మాట నువ్వు నమ్మావు కనుక నీ బీరువాలో డబ్బులు తీసుకొచ్చి క్రీస్తు పునరుత్థానాన్ని నమ్మితే నీ జీవితాన్ని దేవుల్లో పెడతావు. క్రియాఫలమైన భక్తి జీవితముతో
బ్రతుకుతావు, నామకార్థ వేషధారణలో బ్రతుకుతావు. అర్థమవుతుందా? క్రీస్తు పునరుత్థానాన్ని విన్నావా, నమ్మావా? ఇంతవరకు విన్నారేమో, ఇంతవరకు విన్నామేమో, ఇక నుంచి అయినా నమ్మితే ఆ క్రీస్తు పునరుత్థాన ఫలము మన జీవితంలో ప్రభావితం చేస్తుంది. మనం ప్రభావితమైన మనం కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తాం. అంత శక్తివంతమైనది. కనుక ఆలోచించండి, విన్న మాటలు విడిచిపెట్టారండి. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల దేవ, కృపోన్నతమైన మా కన్న తండ్రి, క్రీస్తు పునరుత్థాన బలం మేము గురితెరగాలని, ఆ బలంలో ఉన్న మాధుర్యాన్ని మేము గ్రహించి మా జీవితాలను ప్రభావితంగా చేసుకుని తండ్రి అనేక జీవితాలలో తన స్ఫూర్తి నింపే మార్గదర్శకమైనటువంటి భక్తుల జీవితాల వల్ల మా జీవితాలు ఉండాలని, అలా మా అందరినీ ప్రభావితం చేసేది మీ కుమారుని యొక్క పునరుత్థానమేనని తండ్రి ఇంతవరకు అనేక మాటల చేత తండ్రి నన్ను మమ్మల్ని బలపరుచినందుకు వందనాలు తండ్రి. విన్నటువంటి మాటలు విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని తండ్రి, మీ కుమారుడి యొక్క పునరుత్థాన బలాన్ని గుర్తెరిగి ఇది మొదలుకొనైన తండ్రి, మా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు తండ్రి, మా మరణం ఎప్పుడో తెలియదు తండ్రి. కనుక ఊపిరి ఆగకముందే, మరణం రాకముందే మీ కొరకు ఈ భూమి మీద ఒక వెలుగు వెలిగే క్రియాఫలమైనటువంటి భక్తి జీవితాలను కొనసాగించి మీ కుమారుడు తీర్చే నీతిని అనుసరించి తీర్పు తీర్చి ఆ తీర్పులో మేము నీతిమంతులుగా ఎంచబడే భక్తి పరులుగా మేమందరం బ్రతకడానికి కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, నామకార్థ వేషధారణ భక్తి వలన మేము మృతుల పునరుత్థానమందు తండ్రి మేము పొందుకోలేమని, ఆ తీర్పులో మేము నీతిమంతులుగా తీర్చబడితేనే, క్రియాఫలము పొందితేనే పనివాడి మాత్రమే జీవితంలో పాత్రుడు అన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి భూమి మీద మా బ్రతుకులను సిద్ధపరచుకున్నట్టు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.